నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం హస్బెండ్పేటలో ఉన్నాం. ఇక్కడ దగ్గరగా 250 మంది పేదలకు ఇక్కడైతే నోటీసులు ఇచ్చినట్టుగా హైడ్రా అధికారులు చెప్తున్నారు. సో ప్రధానంగా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా స్థానికులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా, ప్రధానంగా అంటే ఏంటి నోటీసులు ఎప్పుడు ఇచ్చారు మీకు? మాకు 20 తారీఖు 21 తారీఖు 22 తారీఖు నుంచి పెంచారు. ఖాళీ చేయాలంటే మేము కాల్ చేయాలనుకోని కాదు, ఇది మీకు గిఫ్ట్ ఇస్తున్నామన్నారు. ఏం గిఫ్ట్ అని నేను అడిగిన. గిఫ్ట్ ఏంది అనుకొని నేను అడగగానే ఏమన్నా తెలుసా, గవర్నమెంట్ నుంచి వచ్చింది అన్నారు. ఏ గవర్నమెంట్ నుంచి వచ్చిందని నేను అడిగిన. అడిగితే నువ్వు సంతకం పెట్టి ముందుగా నీకు ఇస్తా అన్నది. నేను ఇస్తా అన్నది. సరేలే అనుకొని నేను తీసుకున్న తర్వాత నాకేమన్నా తెలుసా, ఇగో మీ ఇల్లు గులవడుతున్నా అన్నది. ఎవరు కూడా కొడతాడే? మా జాగా మేము భూములు మా అత్త మామల మా అత్తల మా మేను, నా తర్వాత నా కూరలు, నా కూరల తర్వాత నా మన్మన్లు. చెరువు అంటారు కదా, ఇది చెరువు ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పటి నుంచి ఉన్నాం మేము. ఇన్నే ఇందిరమ్మ కొరకు ఉన్నప్పటి నుంచి ఉన్నాము. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉన్నాము. ఎవరు మన ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్నాము. మళ్ళా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి ఉన్నాము. ఇప్పుడేమో ఈయన ఎవరు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఒక నోటీస్ రాలేదు, మాకు ఒక ఏం రాలేదు. మాకు ఇప్పుడు ఎట్లిస్తుండు? మేము గ్యాస్లో దీపం మీద బతికిన వాళ్ళము. చెల్ల నీళ్ళు తాగినాము, చెల్ల తానాలు చేసుకున్నాము, చెల్ల బట్టలు వింటుకున్నాము. మాకెవ్వరు ఒక్క పుల్ల కూడా ఖాళీ చేయకపోతే కూల్చేస్తా అంటారు కదా, మరి ఇల్లు ఎవరు గురేస్తారు? ఇదేంది? ఆడిచ్చిండ్రా లేకపోతే ఆయన అయ్యిచ్చిండ్రా? గవర్నమెంట్ ఇచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు గవర్నమెంట్ ఎట్లా కూడా కొడుతుంది? పెళ్ళ మొగందా లే అమ్మ మొగందా? మరి ఈ రోడ్లన్నీ గవర్నమెంట్ వేసింది. రోడ్లన్నీ గవర్నమెంట్ వేసిండు. చెత్త పన్ను కడుతున్నావు. ఏంది? నేను ఇంటి ట్యాక్స్ కడుతున్నా, నల్ల బిల్లు కడుతున్నా, కరెంట్ బిల్లు కడుతున్నా, మా మోడీ బిల్లు కూడా కడుతున్నా. నేను బిల్లు కూడా కడుతున్నా. మరి ఇన్ని సంవత్సరాలు ఉన్న వాళ్ళు మరి ఖాళీ చేయమంటే ఏడుకు పోతా? నేను వచ్చి పోతా. నాది నాకే కావాలి. ఆ చాయ్ కూడా దాని బిస్కెట్ కూడా వద్దు. నేను ఈయనే బతుకుతా, నేను ఈయనే తెస్తా. కావాలంటే అందరినీ చంపేవాడు, ఆయన ఒక్కడికే ఉండుమను. మరి పేదల జోలికి రానన్నాడు కదా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు పేదలు కడుపు ఎందుకంటే ఆయన ఆగ్రహించుకోమను. మాకు వికలాంగులు ఉన్నాం మేము. మా బాబులకు మేము ఏంది మా పరిస్థితి? తిండి లేక తికన్ లేక ఇది ఏంది మా పరిస్థితి సారు? ఇప్పుడు పొమ్మంటే ఏడిపోతారా? అదే మాకు ఎక్కడ ఉన్నది? మాకు ఇన్న సచ్చిన ఇన్న కూల పట్టిన మమ్మల్ని ఇంట్లోనే చంపని. కానీ మేము అయితే మా ఇంట్లో మాకు కావాలి. అంటే ఏమన్నారు? మేము గిఫ్ట్ ఇస్తాం, అవి ఇస్తామమ్మా, మీరు ఉండాలి, చేయాలి, మీది కూల కొడతాం, కాల్ చేయబట్టి. అదేంటమ్మా? అదమ్మా ఇది రాజుది. వికలాంగులు ఉన్నాడు కదా అట్లా. ఇదేందమ్మా గుడికి కూడా ఇచ్చిడే? పోసమ్మ గుడికి ఎవరు తీసుకుంటారు? పోసమ్మ వచ్చి లేచి తీసుకుంటుందా? తీసుకోదు కదా. ఆమె గేట్ కు అంట పెట్టిపోతారా? ఆమె గేట్ కు అంట పెట్టిపోతారా? ఎవరన్నా పెట్టిండ్రా అంట పెట్టిండ్రా? అదే తీసుకో మస్జిద్లో పెట్టు, చార్మినార్ మస్జిద్లో పెట్టు, గోల్కొండ మస్జిద్లో పెట్టు, అప్పుడు నీకు తెలుస్తుంది రా. మరి అట్లా కదా, గుళ్ళు కూడా గోల్కొట్టుడంటే మరి ఏడుగు పోవాలా? దేవత కూడానా? ఇగో దేవత గుడి ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. ఈ గుడి ఎందుకు అంటే మేము ముంగట చెప్పుకుని కట్టుకున్నాం. పాత గుడి అట్లనే ఉంది. చారాన బొంతలు కుట్టేసి బతికినాము. చిల్క పరిస్థితి నుంచి బతికినాము. మేము ఎంత బతికినాము మాకు తెలుసు. నేను చెయ్యా, నేను చెయ్యా. మేము అస్సలు చెయ్యం. ముత్తాత వచ్చినా కానీ చెయ్యా.